మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే 2025 న్యూ ఇయర్కి సంబంధించి మొదటి నెల మాస ఫలితాలు చూద్దాం. సో అప్పుడే మనం న్యూ ఇయర్లోకి అడుగు పెట్టేసాం 2025 సంవత్సరంలోకి. సో ఈ మాసం న్యూ ఇయర్ స్టార్టింగ్ ఎలా ఉండబోతుంది, ఏ రాశి వాళ్ళకి అనేది చూద్దాం. ఈ జనవరి మాసంలో మనం ముఖ్యమైన ఈవెంట్స్ కనుక తీసుకుంటే 10వ తారీఖు ముక్కోటి ఏకాదశి ఉంది, 13వ తారీఖు భోగి, అలాగే 14 మకర సంక్రాంతి, 15 కనుమ, అలాగే 17 కూడా సంకటహర చతుర్థి ఉంది. ఇక 25వ తారీఖు మాస శివరాత్రి ఉంది. మొత్తంగా మేజర్ ఈవెంట్స్ మనం ఈ మాసానికి సంబంధించి ఈ విధంగా ఉన్నాయి. ఇక ప్లానెటరీ పొజిషన్ కనుక మనం చూస్తే ఇక్కడ ఈ నెలలో మేజర్గా చేంజ్ అవుతున్న గ్రహాలు రవి 14వ తారీఖు నుంచి మకరంలోకి వెళ్ళటం ఒకటి, కుజుడు 21వ తారీఖు తిరిగి వక్రించి, కుజు స్తంభం జరుగుతుందని చెప్పుకున్నాం కదా, తిరిగి వక్రించి మళ్ళీ వెనక్కి మిథున రాశిలోకి వెళ్ళడం ఒకటి, 25 బుధుడు కూడా మకర రాశిలోకి రావటం, ఇక మాసాంతానికి 28వ తారీఖుకి శుక్రుడు మీనరాశిలోకి ఉచ్చ స్థితిలోకి రావటం. సో ఈ విధంగా మేజర్ ట్రాన్సిటరీ చేంజెస్ ఉన్నాయి. వృషభంలో గురుడు, అలాగే కన్యలో కేతువు, ఇక ధనుసు మకరాల్లో రవి, శని కుంభరాశిలో మూల త్రికోణం స్వక్షేత్రంలో, శుక్రుడు కూడా మాసం మొత్తం కుంభరాశిలోని మిత్రక్షేత్రంలో శనితో కలిసి, రాహు మీన రాశిలో గోచారంలో ఉంటూ ఉన్నారు. ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి జనవరి మాస ఫలితాలు అసలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది తెలుసుకుందాం. మీన రాశి వారికి సంబంధించి జనవరి మాస ఫలితాలు చూద్దాం. ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక రవి యొక్క సంచారం అలాగే శుక్రుని యొక్క సంచారం 2 గ్రహాల యొక్క అనుకూలత మాత్రమే ఈ రాశి వారికి మనకు కనిపిస్తుంది. ఏదైతే ఈ రాశి వారికి దశమ స్థానంలో రవి యొక్క సంచారం అనేది జరుగుతుందో, ముఖ్యంగా మీన రాశి వాళ్ళకి సంబంధించి ఉద్యోగానికి సంబంధించి ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లోనూ సో చాలా వరకు బాస్ సపోర్ట్ కావచ్చు, 10th హౌస్లో రవి యొక్క సంచారం ఉండటం వల్ల చాలా ఇక్కడ కొంతవరకు ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో డైరెక్షనల్ స్ట్రెంగ్త్, ఇక్కడ ఏదైతే దిగ్బలం మనకు కనిపిస్తుందో ప్రొఫెషన్కి సంబంధించి కెరీర్కి సంబంధించిన విషయాల్లో కొంతవరకు 14వ తారీఖు వరకు కూడా రవి దశమంలోను, ఆ తర్వాత మకర సంక్రమణం నుంచి లాభస్థానంలోకి వస్తున్నారు. సో కాబట్టి ఈ మాసం మొత్తం కూడా రవి యొక్క సంచారం మాత్రమే వీళ్ళకి అనుకూలంగా ఉంది మేజర్గా. సో కాబట్టి ఇక్కడ ప్రొఫెషనల్ పరమైన విషయాల్లో మిగతా గ్రహాలు ఇక్కడ ఏలినాటి శని నడవటం కావచ్చు, అర్ధాష్టమంలో కుజుడు ఉండటం కావచ్చు, తృతీయంలో గురుడు ఉండటం కావచ్చు, ఇతరత్ర ఇంకేవైతే ఉన్నాయో చాలా వరకు కూడా వీళ్ళకి యోగించని విషయాలు ముఖ్యంగా మీన రాశి వాళ్ళకి సంబంధించి. సో బుధుడి యొక్క సంచారం కూడా అనుకూలిస్తూనే ఉంది. బుధుడు కూడా ఈ రాశికి దశమస్థాన సంచారంలోకి వస్తున్నారు కాబట్టి రవి బుధ శుక్రుల యొక్క సంచారం బాగుంది. సో ఇక్కడ క్రమక్రమంగా రవి బుధుడు అట్లీస్ట్ శుక్రుడి యొక్క సంచారం బాగుండటం వల్ల ఈ రాశికి సంబంధించి వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కానీ ప్రొఫెషన్కి అంటే వృత్తి వ్యాపారాల్లో కొంతవరకు డైరెక్షనల్ స్ట్రెంగ్త్ దిగ్బలం అనేది బాగా కనిపిస్తూ ఉంది. అలాగే ఈ రాశికి మనం 21వ తారీఖు వరకు కూడా కుజుడు నీచలో వక్రించి పంచమ స్థానంలో ఉంటూ ఉన్నారు. పంచమ స్థానంలో నీచ కుజుడు వక్రం జరుగుతుంటాం 21 వరకు కూడా సంతానపరమైన విషయాల్లో ఏంటి, పిల్లల ఆరోగ్య పరిస్థితులకి సంబంధించి కావచ్చు, అండ్ ఎఫెక్షన్ విషయంలో లవ్ అండ్ ఎఫెక్షన్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, మిమ్మల్ని అభిమానించే వాళ్ళ విషయంలో కావచ్చు, ఇక్కడ కొంతవరకు ఈ కుజుడి సంచారం కొంత అనుకూలంగా లేని కారణంగా ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లోనూ సంతానపరమైన విషయాల్లోనూ ఏవో ఒక బ్లాకింగ్స్ స్ట్రక్కింగ్స్ లాంటివి ఇక్కడ కుజుడి వల్ల ఏర్పడే ఆస్కారాలు. అండ్ మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్, ఇక్కడ ఎవరైతే మిమ్మల్ని అభిమానిస్తుంటారో వాళ్ళ మీదే కొంతవరకు ఇక్కడ కుజుడు లాంటి గ్రహం అక్కడ ఉండటం వల్ల అనవసరమైన డిస్టర్బెన్స్ అనేది మిమ్మల్ని అభిమానించే వాళ్ళ విషయంలో జరిగే ఆస్కారాలు ఎక్కువ జరుగుతూ ఉంది ఇక్కడ. కాబట్టి ఈ విషయంలో కేర్ తీసుకోవాలి. 21 నుంచి మళ్ళీ అర్ధాష్టమంలోకి మారుతున్నాడు కుజుడు. సో ఎప్పుడైతే 21 నుంచి కూడా కుజుడి యొక్క సంచారం అర్ధాష్టమంలోకి మారుతూ ఉందో
సో ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా డొమెస్టికల్గా కుటుంబపరమైన విషయాలు, గృహపరమైన విషయాల్లోనూ, వాహనాలకు సంబంధించి కావచ్చు, అనేకమైన విషయాల్లో ముఖ్యంగా డొమెస్టికల్ ఇన్కన్వీనియన్స్ అనేది గృహపరమైన విషయాల్లో కంఫర్ట్స్కి సంబంధించి కావచ్చు, వాహనాల కంఫర్ట్స్ కావచ్చు, కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి ఇలా మొత్తానికి వీటికి సంబంధించిన విషయాల్లో కొంత అగ్రెసివ్ ప్లానెట్ అయిన కుజుడు ఇక్కడ చతుర్థ స్థానంలో ఉండటం వల్ల కొంచెం డొమెస్టికల్ ఇన్నర్ పీస్ అనేది చిన్న డిస్టర్బెన్స్ ఉండే ఆస్కారాలు 21 నుంచి కనిపిస్తున్నాయి. ఏదైనా గురువు గారి సంచారం రెట్రాగ్రేడ్ అయి తృతీయ స్థాన సంచారంలో నడుస్తుంది. ప్రతి విషయంలో కూడా సెల్ఫ్ ఎఫర్ట్ పెట్టాల్సిందే. ప్రతి విషయంలోనూ మీరు కృషి చేస్తే కానీ ఫలితం పొందని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కానీ ఎంతైతే కష్టపడతారో, ఎంతైతే విషయం మీద ఎఫర్ట్ పెడతారో, గురుడి యొక్క డైరెక్ట్ ఆస్పెక్ట్ 9th హౌస్ మీద ఉండటం వల్ల మీరు పట్ట కష్టానికి తగ్గట్టు రిజల్ట్ అనేది బై ద టైం తప్పకుండా వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. సో అలాగే శుక్రుడు కూడా 1000 స్థాన సంచారంలో ఉన్నారు. యాక్చువల్గా మనస్పూర్వకమైన కొన్ని ఖర్చులు ఈ యొక్క శుక్రుడు కలిగి చేసే ఆస్కారాలు ఉంటాయి. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం. షార్ట్ జర్నీస్ వల్ల కొంత ఖర్చులు ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏళ్ళనాటి శని కూడా ఒకటి నడుస్తూ ఉన్న మాట గుర్తుపెట్టుకొని మరి ఈ రాశి వాళ్ళకి చాలా వరకు కూడా ఆరోగ్యపరమైన విషయాల్లో అయినా, తీసుకునే డెసిషన్స్ విషయాల్లో అయినా, పెరుగుతున్న ఖర్చుల విషయంలో అయినా కొంతవరకు అంటే పంచమంలో కుజుడేమో రావాల్సిన ధనాన్ని ఇన్వెస్ట్మెంట్స్ రూపంలోనే, షేర్స్ రూపంలో రావాల్సిన ప్రాఫిట్ని తగ్గిస్తున్నాడు. వేల్లో శని ఏమో ఖర్చులు పెంచుకుంటూ వెళ్తున్నాడు. రావాల్సిన తక్కువ, ఖర్చులు ఎక్కువ అవుతూ ఉండే సిచ్యువేషన్ బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం మేన్ రాశి వారికి ఈ మంత్ ఎక్కువ కనిపిస్తూ ఉంది. సో అలాగే ఇక్కడ ముఖ్యంగా మరి కుజుడు కావచ్చు, గురుడు కావచ్చు, శని కావచ్చు, ఇక రాహుకేతువులు కూడా రాశిలోను సప్తమంలోనూ ఉన్నారు. రాహుకేతువుల యొక్క సంచారం కూడా కొంతవరకు వీరికి అనుకూలతలు కొంచెం తక్కువగానే ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ ముఖ్యంగా మరి నవగ్రహ ఆరాధన చేసుకోవటం, నవగ్రహాలకి 27 సార్లు ప్రదక్షిణలు చేయటం, శివాలయ దర్శనం చేసుకోవటం ఈ రాశికి చాలా మంచిది. ప్రతి గ్రహానికి మనం చేసుకుంటూ వెళ్ళాం కాబట్టి ఈ సమయంలో కాలభైరవాష్టకం, శ్రీరామ రక్షా స్తోత్రం ఈ రెండు చదువుకోవటం వల్ల ఇంకొంచెం మంచి ఆత్మస్థైర్యం, బెటర్మెంట్ రిజల్ట్స్ అనేవి మేన్ రాశి వాళ్ళకి ఈ పరిస్థితులు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో ఇక్కడ మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో అయినా, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో అయినా సరే ఏదో చిన్న లోపం ఉన్నా కొంత బెటర్ ఫోన్లే అనిపించేటట్టుగా ఈ మాసం నుంచి ఉంటుంది. సో చాలా వరకు వ్యాపారానికి సంబంధించి మీ క్లోజ్ రిలేషన్స్ విషయాల్లోనూ కొంచెం డల్గా, డిటాచ్మెంట్గా ఉన్న విషయాలు ఇప్పుడు కొంచెం ఓకే ఫోన్లే పర్వాలేదు ఎంత కొంత అన్నట్టుగా కొన్ని సిచ్యువేషన్స్ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో వీటికి సంబంధించి మరి ఏళ్ళనాటి శనిలో ఖర్చులకి సంబంధించి, టెన్షన్స్కి సంబంధించి ఎప్పుడు అది ఎక్కువ మొత్తం మాసంలో ఏ వారం హైలైట్ అవుద్ది, అది ఏ రోజు హైలైట్ అవ్వచ్చు. పంచమంలో కుజస్తంభన కారణంగా మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్లో బ్లాకింగ్స్ ఎప్పుడు ఉండొచ్చు. రవి యొక్క దశమస్థాన సంచారం స్టార్ట్ అయ్యాక ఉద్యోగం, ప్రొఫెషన్లో కొంచెం మీకు ఎక్కువ పాజిటివ్నెస్ ఎప్పుడు ఉండొచ్చు. ఇవన్నీ కూడా మనకి ఆ మంత్లో వీక్లీ రాశి ఫలాలు మీరు బాగా ఫాలో అయితే కనుక ఎగ్జాక్ట్ ఆ డేట్స్ కూడా ఏ డేట్స్లో ఇవి జరగచ్చు అనేది తెలుస్తుంది. పర్టికులర్ ఆ వారంలో ఏ రెమెడీ చేసుకుంటే బాగుంటుందని ఇంకా క్లారిటీగా ఉంటుంది. కాబట్టి వీక్లీ కూడా ఫాలో అవటం మంచిది. అలాగే డెఫినెట్గా 2025 న్యూ ఇయర్ రాశి ఫలాలు, ఈ కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది అందరికీ ఉంటుంది. కాబట్టి అన్ని రాశుల వారికి సంబంధించి మనం ప్రత్యేకంగా వీడియోలు చేసుకోవడం అనేది జరిగింది. సో కాబట్టి మీరు కూడా మీ రాశికి సంబంధించి చూసుకోవచ్చు. 2025 న్యూ ఇయర్ హెడ్లైన్స్ లాగా బ్రీఫ్గా ఇచ్చాం. ఉగాది రోజు మొత్తం చెప్పుకుంటాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.